గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి చదవండి. 20. నేను క్రీస్తుతో కూడా అక్కడ నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన, బాగా గుర్తుపెట్టుకోండి, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నిన్ను ప్రేమించింది ఎవరు? నేను ప్రేమించలేదే నేను నిన్ను ప్రేమించలేదు. ఆయనే మనలను ప్రేమించెను. నువ్వు స్టార్ట్ చేసుకో. ఆయనే మనలను ప్రేమించెను అనే మాట మనము బాగా ఎరుగుదుము. ఎక్కడ? 1 యోహాను పత్రికలో కంటిన్యూగా 2-3 వారాలు మనము అందులోనే జీవించినాం. ఆ ప్రసంగంలోనే నన్ను ప్రేమించి, నిన్ను ఏ రీతిగా ప్రేమించాడు ఆయన అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి, ఈ గలతీ పత్రిక అలా పెట్టుకోండి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. ఈ మనుషులు ఎవరు అప్పగించుకోరు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 నుంచి, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు కలిగిన మనస్సు అనే మాట మనకు కనబడుతుంది. ఇక్కడ గలతీ పత్రికలో నన్ను ప్రేమించి ఎవరి కొరకు? నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన. అందుకొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి అంటూ ఆయన మనస్సు ఏమై ఉన్నదో ఆ 5వ వచనం నుండి కిందికి వస్తుంది మనకు. చూడండి, అక్కడ 5వ వచనం నుండి క్రిందికి. ఆగండి. ఏ మనసు అయినది? నీ కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. మనం గలతీయులకు రాసిన పత్రికలో చూసాం. ఎట్లా అప్పగించుకున్నాడు అని అంటే, ఈడ 6వ వచనం నుండి, అక్కడ ఆగల. దేవుడయ్యుండి పూజింపదగిన నామముగా ఉండి నిరంతరము స్తుతింపబడుతున్న వాడయుండి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయ్యున్న ఆ దేవాది దేవుడు ఏ పోలికగా పుట్టి అసలు తాను ఏమై ఉన్నాడో మర్చిపోయినాడు. ఇది అసలు దైవత్వములో మర్మమయ్యున్న అంతర్భాగం ఏమిటి అని అంటే, దేవుడయ్యుండి మనుషుల పోలికగా పుట్టి, అంటే మానవుని యొక్క స్వరూపములోనికి వచ్చి దైవ స్వరూపములోనికి మార్చుటకు సిద్ధపడిన దేవుడు. అదే క్రీస్తు యేసు కలిగిన మనసు. ఏమిటా మనస్సు అని అంటే, దేవునితో సమానముగా ఉండేది విడిచిపెట్టలేదు, మరి దైవ సన్నిధిని అతడు ఆశ్రయించలేదు. కానీ మానవ లోకానికి వచ్చి ఎట్లా పుట్టినాడు? ఇది అలవాటు ప్రకారంగా తీసుకోకూడదు. మనుషుల పోలికగా అంటే తన స్థానమును వదిలి, తన అత్యున్నతమైన స్థానమును వదిలి, వేవేల దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు పొందనయున్న ఆయన ఆ మహిమను వదలి
అవమానం పొందుటకు. చాలా లోతుగా ఆలోచించాలి మనం, ఒక సునాయాసంగా పోకూడదు. నేను ఇంకో మాట చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే ఏకదృష్టితో చూస్తావో, దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక యవనస్తుడు ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి దేవుణ్ణి ఎలా వెతికితే దొరుకుతాడు అని ప్రశ్న వేశాడు. ఇది నీకు నిజంగా అవసరమా అంటే, నేను అవసరం ఉండి అడుగుతున్నాను అని చెప్పాడు యవనస్తుడు. బాగా వినండి, అవి నీ గోర్లో ఎప్పుడైనా కొరుక్కోవచ్చు. అయితే నా ఎంబడిరా నీకు చూపిస్తాను అని ఒక నీళ్లున్న స్థలానికి తీసుకొని వెళ్ళాడు యవనస్తుని, బాగా పారుతూ లోతుగా ఉన్న స్థలానికి. నేను నిన్ను నీళ్ళలో మునగమంటాను, నేను చెప్పే వరకు లేయకూడదు, నువ్వు మునిగే ఉండాలి. సరే అన్నాడు. చెయ్యి పెట్టి ముంచాడు. చెయ్యి ఇట్లే ఉందా పెద్ద మనిషిది. అమ్మో, యవనస్తుడు నీళ్ళల్లో మునిగాడు. మొదట నీళ్ళల్లో ముంచినప్పుడు ఏం తనకలాట్లేదు, ఎందుకంటే కొద్దిగా ఊపిరి పట్టే శక్తి ఉంటుంది ప్రతి మనిషికి. అట్లే అనగబడతాడు. ఎక్కువ సమయం అయిపోయిన తర్వాత ఏమవుతాడు, శ్వాస ఆడదు కాబట్టి, అది ఇబ్బందికరం కాబట్టి, ఇప్పుడు తన ధ్యాస అంతా ఏమిటి మీద ఉంది చెప్పండి, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు లోపల మునిగి ఉన్నాడు, తల చేయబెట్టున్నాడు, అతడు తనకలాన్ని తీయడం లేదు, బలవంతంగా తనకలాడుతున్నాడు. ఇప్పుడు దేని కొరకు, ఏమిటి కొరకు? గాలి. వేరే ధ్యాస ఏమన్నా ఉందా? మనిషే, ఊర్లో నుంచే వచ్చాడు, కుటుంబంలో నుంచే వచ్చాడు, మనుషుల మధ్య నుంచే వచ్చాడు. ఇప్పుడు అందులో ఒక ప్రత్యేకత, ఏమైనా వేరే దాని మీద ఆలోచన ఉందా? ఎందుకు? పరిస్థితి అలా మారింది. దీనిని ఏకాగ్రత నిగ్రహము కోల్పోకూడదు. నీళ్ళల్లో ఎక్కువ సమయం గాలిని మనము పట్టుకునే శక్తి లేదు కాబట్టి ఆ ఏకాగ్రత, ఆ నిగ్రహత అనేది విడిచిపెట్టాల్సి వస్తుంది. బర్రున అంటే పెద్ద మనిషి చెప్పేటప్పుడు, నీకు దేవుడు కావాలి అని అంటే ఇలాంటి ప్రత్యేకత, నీవు ఏకాగ్రత కలిగి ఉండాలి అని. కాబట్టి మనుషుల పోలికగా పుట్టి, ఇక వేరేదేం ఆలోచించలేదు ఆయన. నేను దిగిపోతే మనిషి తీరు కనపడతాను, నన్ను ఏం గౌరవిస్తారు, నన్ను ఏం గణపరుస్తారు, నాకు ఏం ఆధిక్యత ఇస్తారు, నన్ను ఎలా పొగుడుతారు, నన్ను ఎలా కొనియాడుతారు, నన్ను ఎలా ప్రశంసిస్తారు, నన్ను ఎలా పూజిస్తారు, ఇవన్నీ లేదు. ఆయన మరణము లేని, చీకటి లేని, ఆయన కపటము లేని, నిష్కలంకమైన చూపు, ప్రేమ కలిగిన వాడు. అందుకొరకు మనుషుల పోలికగా పుట్టి, ఇదమ్మ ఒకసారి ఆలోచన చేసుకోండి. మనుషుల పోలికగా పుట్టి, అందుకొరకే పురుషుని గురించి ఏం రాశాడంటే, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. చిన్నగా చదవాల, ఆదివారం మధ్యాహ్నం అయిపోయిందిగా. పురుషుడైతే నిదానంగా అర్థం చేసుకొని చదవాలి. ఇక్కడేం రైలు పరిగెత్తదు, విమానం పరిగెత్తదు. పురుషుడైతే దేవుని పోలికయు, అక్కడేం చదువుకున్నాము, ఫిలిప్పు 2:6 వచనము, మనుషుల పోలికగా పుట్టి దైవత్వము కలిగిన ఆయన, దేవుడై ఉన్న ఆయన మనుషుల పోలికగా, అది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఈ స్వారూప్యములోనికి రావాలి. ఇక్కడేం చదువుకున్నాం, లింక్ పెట్టుకోవాలి, లింక్ సర్వీస్ లాగా. 7వ వచనంలో ఏం చదివినావు? 1 కొరింథీ 11:7 ఏం చదివినావు? అది గుర్తుపెట్టుకోవాలి.
ఆ, ఆ, ఆగుదాం. ఆదికాండం 1:26 చూడేముంది? ఆదికాండం 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరి పోలిక చొప్పున? పాపా నన్ను అడిగేటివన్నీ మీరు చదివే కాడే ఉన్నాయి. మీరు ఆ రీతిగా పికప్లో ఉండకపోతే కష్టమవుతుంది. భవిష్యత్తులో ఈ రీతిగా నీకు తర్బీదిచ్చి చెప్పగలిగే వాళ్ళు అరదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాం మనము అని అంటే, తన్ను తాను, ఎక్కడ గలతీలకు రాసిన పత్రిక చదువు ఆ మాట, నన్ను ప్రేమించి ఆగు. ఎట్లా అప్పగించుకున్నాడు? ఎట్లా అప్పగించుకున్నాడు అని అంటే, సామాన్యుని వలె, యోగ్యత లేని వాని వలె, ఆధిక్యత లేని వాని వలె, దిక్కులేని వాని వలె, దరిద్రుని వలె, నిస్సహాయ స్థితిలో ఉన్నవాని వలె తన్ను తాను, నన్ను ఎట్లా ప్రేమించాడు? మనుషుల పోలికగా పుట్టాడు. ఎందుకు? నువ్వు మానవుడు అయినందుకు. అందుకే ఆదికాండం 1:26 అక్కడ ఏం చెప్పబడిందంటే, పోలిక. పోలిక చదువు ఆ మాట. ఇక్కడ వక్రబోధ ఉంది. నా వైపు చూడండి, వక్రబోధ. మన పోలిక చొప్పున అంటే ఎంతమంది ఉన్నట్లే, కానీ ఈసడించుకొని వంకర మార్గం మాట్లాడే మాటలు అప్పుడు ఈ సమయంలో అది వద్దు, మీకు అట్లా జ్ఞాపకం చేస్తున్నా. పోలిక అనే మాట అన్నాడు. మనుషుల పోలికగా పుట్టి నిన్ను ఎలా ప్రేమించాడు అని అంటే, నీ వలే కనబడుటకు, నిన్ను తన స్వరూపంలోనికి మార్చుటకు అతడు దేవుడుగా నీకు కనబడలేదు, మనిషిగా కనబడ్డాడు. 6వ వచనం చదువు, ఫిలిప్పు 2:6. నీవెవరు? నేనెవరు? ఏబు అను ఒక మనుష్యుడు ఉండెను. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువు. ఈ పాటికి పేపరు గట్టిగా చదవమని చెప్తున్నా, దగ్గరకు వచ్చి కొడతా చూడండి మీరు అటు చదివితే. ఏబు అను 6వ వచనం ఏముంది? ఫిలిప్ 2:6. అమ్మ ఆటికి ఆగిపోతారా మళ్ళీ మాటికి? 6వ వచనం ఏముంది? ఎన్నో వచనం అది? 7. అది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఇప్పుడు ఆయనకున్న, ఇప్పుడు అక్కడ గలతీ పత్రిక ఏం చదువుకున్నాము? నిన్ను ఎలా ప్రేమించాడు? నీ పోలిక చొప్పున వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీ పోలిక చొప్పున వచ్చి తన స్వరూపంలోనికి మార్చాలని. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రీతిగా సంధి, మనం ఎఫెసు పత్రికలో ఇట్లు సంధి చేయొచ్చు అనే మాట. నిన్ను తన వైపు మళ్లించుకొనుటకు అతడు ఎంత తగ్గించుకున్నాడు అని అంటే, ఎంత రాజీ పడ్డాడు అంటే, ఎంత సహృదయంతో నీ యొద్దకు వచ్చాడు అని అంటే, మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా పుట్టి. 7వ వచనం ఏం చదువుకున్నాము? 1 కొరింథీ 11:7 ఏం చదువుకున్నాము? దేవుని పోలిక. అక్కడికి చాలు, దేవుని పోలిక అనే మాట. దేవుని పోలిక. యాకోబు పత్రిక వచ్చినట్లయితే, యాకోబు పత్రికలో ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అనే మాట చివరి పేజీలో. దాని వచనం చెప్పడం లేదు మీకు. ఎన్నో వచనం? అధ్యాయము అట్లుండాలి హుషారుగా. చదువు. ఆగు. మనుషుడే. ఏలియా ఎవరు? అరని ఏంటికి మెల్లిగా మాట్లాడతారు. ఆదివారం అయిపోయింది. ఉజ్జీవం అనేది తగ్గకూడదు. ఏలియా ఎవరు? మనుషుడే. ఏబు ఎవరు?
7వ వచనం ఏం చదువుకున్నాము? ఫిలిప్పు 2:7. అయ్యో, మనుషుల పోలికగా పుట్టి. 1 కొరింథీ 11:7 ఏం చదువుకున్నాము? ఆగు. లోకములో దాదాలు బాబాలు ఇటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నువ్వు కింద కూర్చోవాలా, హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ ప్రభు దగ్గర అది లేదు. ఆయన పక్షపాతి కాడు. అపోస్తుల కార్యం 10:34. ఇంతసేపు పాప దేవుడు ఏమి కాడు, నిజముగా గ్రహించి ఉన్నాను అంటున్నాడు. ఎట్లా? ఇక్కడ చూడండి, పేతురు యూదుడు, కొర్నేలి అన్యుడు. యూదులకు అన్యులకు సాంగత్యం ఉండదు, సమానం చేశాడు ఆయన. అందుకే ఒక భక్తుడు అన్నాడు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. మనుషుల యొద్దకు మానవునిగా వచ్చిన దేవుడు, అదే క్రీస్తు యేసు కలిగిన మనస్సు. 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి. దేవుడు ఎవరి పోలిక? కనుక నేను ముగిస్తున్నా ఈ రాత్రికి. గుర్తుపెట్టుకోండి, నన్ను ప్రేమించి. ఎట్లా ప్రేమించాడు నిన్ను అంటే మనుషుల పోలికగా పుట్టాడు. ఎందుకంటే నువ్వు మనిషివి కాబట్టి నీ వద్దకు వచ్చాడు ఆయన. నువ్వు చెడిపోయావు. ఒక ఆధిక్యత, అధికారం గలవాని వలె, ఒక గొప్ప హోదా, ఉన్నత వ్యక్తి వలె వస్తే నువ్వు దూరంగా పోతావు. వద్దు, నేను నీ సరిగా ఆడ కూర్చుందు. మనం చూస్తున్నాం, ఒక మంచి నీటి ఒక ఆఫీసర్ వస్తే కుర్చీ చేస్తావు, ఆయన పక్కన కుర్చీ చేసుకొని కూర్చుంటావా? అరే ఏం చెప్పరు మీరు? ఇట్లంటే ఏమని అర్థము? అంటే తలకాయ ఊలాడుతుంది అని అర్థమా? అని ఇప్పుడు బాటన్నింటికి ఒక ఆఫీసర్ వచ్చినాడు, కుర్చీ చేస్తాడు, నువ్వు కూడా కుర్చీ చేసుకొని కూర్చుంటావా? మరి దేవుడైతే నువ్వు మనిషివి కాబట్టి నీ కొరకు ఎట్లా? మనుషుల పోలికగా పుట్టి ఇలాగూ ప్రేమించాడు నిన్ను. ఇలాంటిదా యేసు ప్రేమ? ఎలాంటిది? మనిషి వద్దకు మానవునిగా వచ్చాడు ఆయన. ఆయన నన్ను ప్రేమించి, మనం ఆయన్ను ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఎక్కడ నరుని నిర్మించి, నరుడు ఎక్కడ? ఆదికాండం 2:7. ఇంతసేపా పాప? నరుడెవరు? కీర్తనాకారుడు అంటాడు. నువ్వు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? కాబట్టి విచిత్రమైన దేవుడు, రమ్యమైన దేవుడు, గుప్తమయున్న దేవుడు, బహిరంగముగా ప్రత్యక్షమైన దేవుడు యేసుక్రీస్తుగా. ఇంత అద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుని ప్రేమ ఎంత ఆశ్చర్యము! అందుకొరకే ఒక భక్తుడు అన్నాడు, ఎంత ఆశ్చర్యకరుడు ఎన్నా ఎంచాలేమో మాయేసన్నను. ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. మనిషి యొద్దకు మనిషి పోలికగా వచ్చిన వాడు. రూపము లేకుండా రాలేదు, వికారంగా రాలేదు, వికృత రూపంగా రాలేదు, భయంకరమైన రూపంగా ఆయన రాలేదు. మానవుని చేశాడు. మానవుడు చెడిపోయాడు. మానవుడు తన మార్గమును చెడగొట్టుకున్నాడు. ఆ మార్గమే ఏకైక మార్గము, జీవ మార్గము, సత్య మార్గము, వెలుగై ఉన్న మార్గం. మనుషుల దగ్గరికి మనుషుల పోలికగా వచ్చాడు. ఎంత అద్భుతమైన మాట, ఎంత గంభీరమైన మాట. కనుక గుర్తుపెట్టుకోండి, ఇట్టి దేవుడు మనకు చాలినవాడు, ఇట్టి దేవుడు మనకు సరిపోయినవాడు. మనం మధ్యాహ్నం చదువుకున్నాం కదా 7:18, మీకా గ్రంథం 7:18. సరేలేండి, తీయద్దు, ఆలస్యం అవుతుంది, ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఫిలిప్పు 2:7లో ఏ పోలికగా పుట్టి? మనుషుడు ఎవరి పోలిక? చూడు, అప్పుడే డౌన్ అయిపోతుంది. ముళ్ళుతో కుచ్చుకుంటున్నా మిమ్మల్ని, ముళ్ళుకి భరితోనే.
మొదటి కొరింథీ 11:7 ఎవరి పోలిక? ఆదికాండము 1:26 ఏమన్నాడు? మన పోలిక చొప్పున ఏం చేయుదము. ఏబు ఒక మనుషుడు కదా, ఏలియా మన వంటి మనుషుడే కదా. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటంటే ఆయన మనిషి పోలికగా పుట్టాడు. 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టాడు. అందుకొరకే ఆయన నన్ను ప్రేమించి, ఆ మాట చూడండి మరొకసారి, గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయం చెప్పండి అమ్మా. 2:20 నన్ను ప్రేమించి కదా తన్ను తాను నా కొరకు ఏం చేసుకున్నాడు? అబ్బా, అప్పగించుకొనుట. మరణంలో ఉన్న నీ కొరకు ఆయన తన్ను అప్పగించుకొనుట. యోగ్యత లేని నీ కొరకు యోగ్యమైన దేవుడు నిన్ను యోగ్యునిగా చేయుటకు అయోగ్యమైన వ్యక్తిగా కనబడుట. అందుకొరకే చెప్పారు, నువ్వు దిగు, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మేము నమ్ముతాం అని హేళన చేసిన వారు ఉన్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఈ రాత్రి గలతీ 2:20 నుంచి, నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకు అప్పగించుకొనిన ఆ దేవుని కుమారుడిని యేసు క్రీస్తునందల విశ్వాసము ద్వారా అనే మాటలు చూసాం. మనకు అదింతలోనే మనకి ఇన్ని సత్యాలు దొరికాయి. అదింతలోనే నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకు అప్పగించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టి ఏలియాను చూసాం, ఏబును చూసాం, ఆదికాండంలో ఆదామును చూసాం. మనం ఇంకా అట్లే రాగలిగితే ఇక ఎన్నో విషయాలు చూడడానికి అవకాశం ఉంది. ఇట్టి దేవుడు మనకు చాలినవాడు, ఇట్టి దేవుడు మనకు సరిపోయినవాడు. అందుకొరకే మధ్యాహ్నం చూసాం కొరింథీ పత్రికలో, నా కృప నీకు, చిన్నగా చెప్పాలా. మరి పౌలయ్య కనపడితే ఆయన మళ్ళీ గట్టిగా ప్రార్థన చేస్తాడు, చిన్నగా చెప్పాలా. నా కృప ఇంకా చిన్నగా చెప్పాలా. ఇద్దరు పలికితే చాలు, అందరి బదులు పౌలయ్య మరి రాడిటికి ఇట్టి నా కృప చాలునయ్యా. అందరూ నీ కృప చాలు. ఆయన మనిషి పోలికగా నీకు ప్రత్యక్షమయ్యాడు. మనిషిగా చేయబడిన నీ యొద్దకు మానవునిగా వచ్చాడు. ఇంకేం కావాలి? అందుకే భక్తుడు అన్నాడు, ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ అండి. చాలా మంచిది. విన్న వాక్యం మన హృదయంలో ఉంచుకుందాం. మరి ఆయన సన్నిధికి, నీ కొరకు మనిషిగా పుట్టిన ఆయన సన్నిధికి నిన్ను తన స్వరూపంలోనికి మార్చుటకు తను తాను మరిచిన ఆ ప్రభు దగ్గరికి ప్రతిరోజు వద్దాం, ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. మోకరిస్తే ప్రార్థన.